ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయాంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. కీర్తనల గ్రంథం 119:71 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. కీర్తనకారుడు ఇక్కడ పాడుచున్నాడు చూడండి. నేను శ్రమ నొందినది మేలాయను, ఎందుకంటే ఆ శ్రమల ద్వారా నీ ఆజ్ఞలను నేను నేర్చుకున్నాను, నీ కట్టడలను నేర్చుకున్నాను అని దేవుని నామాన్ని స్తుతిస్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో జరిగిన విషయం ఏమండి? ఆయన శ్రమల ద్వారా వెళ్ళిచుండిన పరిస్థితిలో ఆత్మీయ జీవితంలో ఆశీర్వదింపబడాడు, దేవుని రహస్యాలను నేర్చుకున్నాడు, దేవుని యొక్క అద్భుతాలను చూడడానికి ఆ శ్రమలే మార్గమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాగ్దానాన్ని మీరు వింటున్నారు. మీ జీవితంలో శ్రమ నొందినప్పుడు అయ్యో ఎందుకు ఈ శ్రమలను దేవుడు అనుభవిస్తున్నాడు, నా ప్రార్థనలను దేవుడు ఆలకిస్తే, నా విజ్ఞాపనలను దేవుడు ఆలకిస్తే ఎందుకు ఈ శ్రమలను నాకు దేవుడు అనుమతిస్తాడు అని ప్రశ్న అడగవద్దు. దేవుని బిడ్డ, నీవు నిజంగా దేవుని చేత ఎన్నుకొనబడిన దేవుని బిడ్డగా ఉంటే నీ జీవితంలో దేవునికి తెలియకుండా ఏ పరిస్థితులు రాదండి. ఏ పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా అది మంచిదికే దేవుడు మార్చి ఇచ్చును, దానిని ఆశీర్వాదంగానే నీ జీవితంలో మార్చి ఇచ్చును. కాబట్టి శ్రమ సమయంలో సోలిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక విషయాన్ని నేర్చుకో. దేవుని వాగ్దానం, దేవుని వేద గ్రంథం మనకు చెప్పించేటువంటి విషయమేమి? శ్రమల కాలములలో దేవుని సన్నిధిలో ఎక్కనో ప్రార్థన చెయ్యాలి, దేవుని వెతకాలి, ఉపవాసముతో వేద గ్రంథాన్ని ధ్యానించడంలో, ప్రార్థనలో దేవుని వెతకాలి. మీ జీవితంలో ఎటువంటి శ్రమ కలిగిన పరిస్థితి వచ్చినా అది ఆశీర్వాదంగా మీకు మిగిలిపోవును అనేది మరువరాని సత్యము. దేవుని బిడ్డలారా, చోలిపోవద్దు. ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి పోరాటం వచ్చినా దేవుని నామాన్ని స్తుతించుడి, దేవుని నామాన్ని దూషించకు. 1 కొరింథీయులకు 10:13 చెప్తుంది చూడండి. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన కష్ట సమయాలలో ఆయన మార్గాన్ని తెరుస్తాడు. 1 కొరింథీయులకు 10:13 చెబుతుంది, దేవుడు నమ్మదగిన దేవుడు. కష్ట సమయాలలో, శోధన సమయాలలో దేవుని బిడ్డలకు కష్టము నుంచి, శోధనల నుంచి తప్పించుకొనడానికి మార్గాన్ని తెరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చోలిపోవద్దు. నీకు దేవుడు మార్గాన్ని తెరచును, నిన్ను కాపాడును. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. ఆమేన్. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ఎవరంతా ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళను ఆశీర్వదించండి, రక్తపోటులో దాచుకోండి, వీళ్ళను దీవించండి, మీ కృపా కనికరంతో కూడా నింపండి నాయన. ముట్టండి, సహాయం చేయండి నాయన, అగ్ని జ్వాలగా మార్చండి నాయనా. ఈ ఉదయకాల సమయంలో కీర్తనలు 119:71 వాక్యం ప్రకారం వీళ్లకు ప్రార్థన చేస్తున్నారు. నా రాజా, ఎటువంటి శ్రమల మార్గాల్లో వీళ్ళు వెళుతున్నారు, నా రాజా ఆ శ్రమల నుంచి వీళ్ళను లేవనెత్తండి, ఆ శ్రమల నుంచి వీళ్ళను కాపాడండి, వీళ్ళకు అద్భుతాన్ని చేయండి. ఆ శ్రమలు వీళ్ళకు ఆశీర్వాదంగా మిగిలిపోవాలి, ఆ శ్రమలు వీళ్ళకు ఆశీర్వాదంగా మారిపోవాలి. వీళ్ళకన్నిటిని తొలచండి, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ కృపా ప్రసన్నతతో వీళ్ళను నింపి నడపండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.